Hi guys, welcome back to our channel. This is Karthik Ichapuram. మన కార్కి ఫాగ్లెట్స్ ఆర్డర్ పెట్టినాను లూహెచ్జీ నుంచి బ్లేస్ టు ఫాగ్లెట్స్ అనమాట. సో ఇవి ఇంకా ఇది హార్నెస్ కిట్. సో టాటా కార్ మీద అయితే ఎక్కడ మనకి ఎట్లాంటి వీడియోస్ లేవు ఫాగ్లెట్స్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తారని. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఎట్లున్నాయంటే ఇక్కడే ఈ ఉన్న డిఫాల్ట్ తీసేసి కొత్తవి పెట్టుకుంటున్నారు. బట్ ఇక్కడ ఎంత డీటెయిల్గా పెట్టి ఎక్కడ వీడియోస్ లేవు. సో అందుకనే మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి వీడియోస్ తీస్తున్నా. సో అది ఇవి బ్లేస్ 2 ఆర్డర్ పెట్టినా అని చెప్పినా కదా. యాక్చువల్గా బ్లేస్ 3, బ్లేస్ 4 కూడా ఉన్నాయి. కానీ వాటికి దీనికి డిఫరెన్స్ ఒక 1000 రూపీసే. ఇవే ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నా అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కార్ గ్రిల్ ఉంది కదా, ఈ గ్రిల్లో కరెక్ట్ పట్టేంత సైజులోనే నేను మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రా తీసుకుంటే ఏంటంటే కట్ చేయాల్సి వస్తుంది, మనకి ఎట్లాంటి ఫిజికల్ డ్యామేజ్ ఉండొద్దని చెప్పి ఈ బ్లేస్ 2 ఆర్డర్ పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు ఈ డబ్బాలో ఏముందో ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి, ఓపెన్ చేసినాక మనకి ఇక్కడనే 2 లెన్సెస్ వస్తాయి. చూడండి, UHG అని బ్రాండింగ్ ఉంది ఇక్కడ. మంచి అల్యూమినియం బాడీ, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది, సేమ్ అది చూడండి. సో మనకు బాక్స్లో ఇట్లా ఈ 2 క్లాంప్స్ వస్తాయి, లాంగ్ లెంత్ క్లాంప్స్. ఇవి ఇంకా 4 క్లాంప్స్ కూడా ఉంటాయి ఈ బాక్స్లో ఉంటాయి. అవి చూడండి, ఇవి మాడ్యూల్స్ అనమాట. వాటికి 5 పిన్ నుంచి 3 పిన్ మాడ్యూల్స్ ఉంటాయి. చూడండి, 5 పిన్ నుంచి 4 పిన్ మాడ్యూల్స్ అనమాట. ఇవి ఇక్కడ క్లాంప్స్ వచ్చినాయి మనకి, 4 క్లాంప్స్. ఇంక ఈ నట్ అండ్ స్క్రూస్ ఇచ్చారు వీళ్ళు. సో ఇది మనకి హార్నెస్ కిట్ అనమాట. ఇది నేను థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. సో అది గేస్ ఇది హార్నెస్ కిట్ మనకి. ఇది UHGవి ఫాగ్లైట్స్ కొత్తగా వచ్చినాయి అనమాట. వీటివి 5 పిన్ ఉంటాయి, పాతకు వచ్చేటివి మాత్రం 4 పిన్ 3 పిన్ ఉంటాయి. సో ఇవి లేటెస్ట్గా వచ్చినాయి అనమాట. వీటితోని మనకి ఈ మాడ్యూల్ వస్తుంది. సో ఈ మాడ్యూల్ కూడా 5 పిన్, ఒకటి 5 పిన్ ఉంటుంది, ఇక్కడ 5 పిన్ ఉంది, ఒకటి 4 పిన్ ఉంది. సో ఇది అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ వచ్చేసి లైట్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూపి, ఇక్కడ యారో మార్క్ ఉంది చూడండి, ఇక్కడ చిన్నగా, ఇక్కడ కూడా ఒక యారో మార్క్ ఉంటుంది. సో ఈ 2 యారో మార్క్స్ని మ్యాచ్ చేస్తూ ఇట్లా కనెక్షన్ ఇచ్చేయాలి. ఇచ్చినాక ఇక్కడ మనకి ఇట్లా ఇది టైట్ చేయడానికి ఉంటుంది. ఇట్లా టైట్ చేస్తే ఇంకా ఇది వాటర్ ప్రూఫ్ అయిపోతుంది, పర్ఫెక్ట్ కనెక్షన్ అయిపోతుంది ఇక్కడ. సో దీనికి కూడా ఈ హార్నెస్ కిట్తోని మనకు వచ్చేది ఇక్కడ 4 పిన్ అవుట్లెట్ ఉన్నది చూడండి ఇక్కడ. సో ఈ 4 పిన్ అవుట్లెట్ మనకి అవుట్పుట్ దాన్ని కనెక్ట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ యారో మార్క్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ ఈ 2 యారో మార్క్స్ని మ్యాచ్ చేస్తూ ఇట్లా ఈజీగా పెట్టేయాలి. చూసినా, అంతే. ఇప్పుడు ఇది టైట్ చేసేసాలి ఇక్కడ, అంతే. ఇప్పుడు మొత్తానికి హార్నెస్ నుంచి మన UHD లైట్స్ వరకు మొత్తం ఫుల్ కనెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఒక లైట్ ఎట్లా కనెక్ట్ చేసి చూసారు కదా, సేమ్ ఇట్లనే ఇంకో లైట్స్ కూడా కనెక్ట్ చేయాలి, సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఈ హార్నెస్ కిట్ని డైరెక్ట్ బ్యాటరీ కనెక్ట్ చేస్తాము. అది ఎట్లా అంటే ఇప్పుడు ఈ బ్లాక్ ఉంది కదా, ఇది నెగిటివ్ అనమాట. బాడీలో ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చు నెగిటివ్కి. అండ్ ఇది మాత్రం ఇట్లా ఫ్యూజ్ ఉన్నది డైరెక్ట్ బ్యాటరీకి పాజిటివ్కి ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది కదా హార్నెస్ కిట్లో, ఈ ఎల్లో కలర్కి ఎక్స్టెండర్ ఉంటుంది ఒకటి. ఇది తీసుకొని ఇది మనం ఇగ్నిషన్కి ఇవ్వాలన్నమాట. అంటే ఇగ్నిషన్ ఆన్ అయినప్పుడు పవర్ సప్లై వస్తుంది కదా, ఆ పర్టికులర్ కనెక్షన్ ఎక్కడైనా ఇవ్వచ్చు, అక్కడ ఇవ్వాలి. సో ఈ గ్రీన్ కలర్ మాత్రం మనకు ఆప్షనల్ అనమాట. ఇది ఎట్లా అంటే మనకి ఒకవేళ కొంతమంది హార్న్ కొట్టేటప్పుడు ఇట్లా లైట్స్ బ్లింక్ అవుతాయి, ప్లస్ ఒకవేళ పాసింగ్ ఇచ్చేటప్పుడు ఇట్లా ఫాగ్లైట్స్తో పాసింగ్ రావాలి అనుకున్న వాళ్ళు ఈ పర్టికులర్ గ్రీన్ కలర్ కనెక్షన్ని ఆ పాసింగ్ స్విచ్ కన్నా లేదంటే హాంగ్ స్విచ్ కన్నా ఇస్తే ఇది అప్పుడు పనిచేస్తుంది. అట్లా ఇది ఆప్షనల్ అనమాట, నెసరీ అయితే లేదు. ఇది ఇంకా మీ నీడ్స్ బట్టి మీరు కనెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ ఇది వచ్చేసింది కూడా చిన్నది, ఇది హీట్ సెన్సర్ అనమాట. ఈ మాడ్యూల్కి ఏమైనా ఫైర్ వచ్చినా, హీట్ అయినా, ఓవర్ హీట్ అయినా కూడా ఇది డిటెక్ట్ చేసి కట్ చేస్తుంది ఆ పవర్ని అక్కడికి. సో అది మొత్తానికి కనెక్షన్. ఇది మొత్తం ఇప్పుడు ఫటాఫట్ ఫిట్ చేసి మీకు చూపిస్తాను ఎట్లా ఏంటని. అది మొత్తానికి అయితే మన ఫాగ్లైట్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయినాయి. అవి ఎట్లా చేసినా ఏంటన్న ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో నేను ఎట్లా అంటే మొత్తం ఫ్రేమ్ తీసి ఇన్స్టాల్ చేస్తాను. నేను అట్లా ఫ్రేమ్ తీసి ఏమి ఇన్స్టాల్ చేయలేదు. నేను ఇక్కడ నుంచి బయట నుంచి ఇక్కడ ఒక లైక్ క్యాండిల్తోని ఇట్లా వేడి చేసుకొని ఒక మెటల్ పార్ట్ని హోల్స్ పెట్టేసిన ఇక్కడ. సో అట్లా హోల్స్ పెట్టేసి ఇక్కడ ఎల్ షేప్ క్లాంప్, పెద్ద క్లాంప్ ఉంటుంది అనమాట ఇట్లా ఒకటి, ఆ క్లాంప్ వేసేసి ఆ స్క్రూ అనేది పెట్టేసిన. నట్స్ మాత్రం ఒక నట్ ఉంటుంది, ఆ వాషర్ నట్ ఇక్కడ నుంచి హ్యాండ్ లోపలికి పెట్టుకొని టైట్ చేసిన. కొంచెం కష్టమే కానీ చేయొచ్చు, టైం టేకింగ్ ప్రాసెస్, ఓపిక చాలా కావాల్సి వస్తుంది. సో అది మొత్తం కష్టపడి అయితే ఫిట్ చేసిన. చూడండి ఎట్లుందో. సో వైరింగ్కి వచ్చేస్తే ఇక్కడ లోపల చూడండి మీరు, లోపల కార్ ఫ్రేమ్ ఉంది కదా, కార్ ఫ్రేమ్కి ఇక్కడ హోల్స్ ఉన్నాయి అనమాట మెటల్ బాడీకి. సో దీంతో వచ్చిన మాడ్యూల్ ఇక్కడ చూడండి, దీంతో వచ్చిన మాడ్యూల్ ఇట్లా జిప్ టైగేసి లోపల పెట్టేసిన ఫ్రేమ్కి ఊగకుండా.
మనకి హైవేస్ మీద ఎక్కడన్నా ఇట్లా వెళ్తున్నప్పుడు వైబ్రేషన్ అవుతుంటాయి కదా, అట్లాంటి వాటిలో సౌండ్ రాకుండా ఎక్కడ తగలకుండా ఇట్లా మొత్తం ఇటు అటు సెట్ చేసిన. ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ లోపలికి కనబడుతుంది. అది కూడా అక్కడ జిప్ ట్యాగ్ వేసి పెట్టిన చూసినా. సో అది 2 సైడ్లు అట్లా పెట్టేసిన క్యాన్వాస్ మాడ్యూల్. ఇంకా కనెక్షన్స్ అయితే మీకు చూపించిన ఎంతమంది ఎట్లా ఇవ్వాలో సేమ్ అదే కనెక్షన్స్ అనమాట. కనెక్షన్స్ పెట్టేసి ఇప్పుడు వైరింగ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లా చేసిన అని చెప్పి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వైర్స్ వెళ్తున్నాయి, 2 వైర్స్. ఇదిగోండి ఇక్కడ 2 వైర్స్ లోపలికి పోతున్నాయి. ఓన్లీ ఇటు సైడ్ బ్యాటరీ ఉన్న సైడే మనకి కర్వ్లో స్పేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి చేయి పెట్టి లోపలికి వైర్స్ తీసుకున్నట్టు అటు వైర్స్ తీసుకొని కనెక్షన్ ఇచ్చేసిన లోపల. అండ్ ఇక్కడ వైర్స్ కదలకుండా ఇక్కడ తగలకుండా జిప్ ట్యాగ్ వేసిన. అండ్ ఇదంతా వైరింగ్ అనమాట. ఇక్కడ అంతా మొత్తం ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి ఎట్లాంటి హీట్ అనేది జనరేట్ అవ్వదు. ఇక్కడ అంతా ఏం లేవు మెకానిజం అంతా, మొత్తం అంతా ఉండేది ఇటు సైడ్ ఇంకా అటు సైడ్ ఉంటుంది. సో ఇటు సైడ్ మెకానిజం ఏం లేదు చూడండి. సో అందుకే నేను ఇక్కడ ప్రిఫర్ చేసిన పెట్టడంలో ఈ వైరింగ్ని. మొత్తం ఇదంతా ఇక్కడ వేసి జిప్ ట్యాగ్ చేసిన. ఇప్పుడు వైరింగ్కి వస్తే ఈ ఫ్యూజ్ ఉన్నది కదా, ఇది డైరెక్ట్ బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చేసిన. చూడండి ఇక్కడ చూసారా, ఈ మొత్తం ఇట్లా డైరెక్ట్ బ్యాటరీ కనెక్షన్ ఇచ్చేసిన. అండ్ బ్లాక్ది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ బాడీకి ఆల్రెడీ నెగిటివ్ టర్మినల్స్ వెళ్తున్నాయి. సో ఇక్కడ నుంచి నెగిటివ్ ఇచ్చిన అనమాట బాడీకి. అంటే బ్యాటరీకి కూడా ఇవ్వచ్చు, బట్ కొంచెం రిస్క్ అంటారు, అది ఎందుకో తెలియదు. సో ఎందుకులే వచ్చిందని చెప్పి ఇట్లా బాడీకి ఆల్రెడీ నెగిటివ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 2 వైర్స్ వెళ్తున్నాయి కార్కి. సో అదే దాన్ని నట్ని లూజ్ చేసేసి ఆ బోల్ట్ని లూజ్ చేసేసి ఇక్కడ పెట్టేసిన ఈ నెగిటివ్ది. అండ్ ఇప్పుడు ఇగ్నిషన్, ఇది చాలా ఇబ్బంది పెట్టింది గైస్. ఇది చూడండి, ఇది ఎక్కడ ఇవ్వాలో అర్థం కాలే. దీనికి కొంచెం ఒక పెద్ద తతంగమే అనుకోండి చెప్పడం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో మన మోడల్కి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ బేస్ మోడల్, ఒకవేళ బేస్ మోడల్ కర్వ్ ఓన్ చేస్తే వాళ్ళకి ఎట్లాంటి వైరింగ్ యూజ్ అయితే చెప్తానండి. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ ఇది చూస్తున్నారా, కార్నరింగ్ ఫాగ్లెట్స్ అంటారు వీటిని. యూ గాట్ దిస్, ఇవి కార్నరింగ్ ఫాగ్లెట్స్ అనమాట. సో ఇవి బేస్ మోడల్ నుంచి ఈ క్రియేటివ్ ప్లసెస్ వరకు రావు. సో వాళ్ళకి ఇది డమ్మీ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ వైరింగ్ ఉంటుందో లేదో నాకు డౌట్. సో ఒకవేళ వైరింగ్ ఉంటే నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్కి ఎట్లయితే ఫిట్ చేసినానో ఆ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. ఒకవేళ లోపల దీనికంటూ వైరింగ్ లేదనుకోండి ఫాగ్లెట్స్కి, మీరు ఎట్లా వైరింగ్ చేసుకోవచ్చు చెప్తానండి. సో ఇక్కడ పైన డిఆర్ఎల్ చూస్తారు కదా, ఇది మెయిన్ డిఆర్ఎల్ అనమాట. ఇక్కడ ఈ ప్లగ్ ఉంది కదా, ఇక్కడ లోపల రెడ్ కలర్ది ఉంటుంది అనమాట వైర్. చూడండి ఇక్కడ రెడ్ కలర్ది ఒకటి ఉంటుంది, అది బయటకు పుల్ చేయాలి. ఇట్లా పుల్ చేసి ఇక్కడ కింద ప్లాస్టిక్ పార్ట్ ఉంటుంది ఒకటి, ఆ ప్లాస్టిక్ పార్ట్ని ప్రెస్ చేసి ఇట్లా బయటికి గుంజితే ఇది వచ్చేస్తుంది క్లిప్ బయటికి. ఇప్పుడు మీకు వైరింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, ఈ క్లిప్ తీసిన కదా, ఈ క్లిప్లో మనకి ఇక్కడ టాప్ 3 డమ్మీస్ ఉంటాయి అనమాట. చూస్తున్న ఈ గ్రే కలర్వి ఇవి డమ్మీస్. దీని పక్కన ఉన్నది మెయిన్ సప్లై. ఇది మనకి డైరెక్ట్ బ్యాటరీ నుంచి పాజిటివ్ లైన్ ఇప్పటికి కూడా వస్తుంది దీంట్లో సప్లై. సో ఇది కనెక్ట్ చేయకండి, దీన్ని ఇంకా వదిలేసేయండి. ఒకవేళ మీరు దీనికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, మీరు డిఆర్ఎల్ వెలిగినప్పుడు మీకు ఫాగ్లైట్స్ కావాలా, అట్లా అనుకుంటే మీరు ఇక్కడ ఈ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ వైర్ని చూసినా, ఇక్కడ ఈ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ వైర్ ఉండేదానికి మీరు కనెక్షన్ ఇచ్చుకుంటే ఓన్లీ డిఆర్ఎల్స్ లైట్ అప్ అయినప్పుడు మాత్రమే మీకు ఫాగ్లైట్స్ అనేవి వస్తాయి. మీకు అట్లా కాదు, లో బీమ్ ఆర్ హై బీమ్ యూజ్ చేసేటప్పుడు మీకు ఫాగ్లైట్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ ఈ గ్రే కలర్ వైర్ ఏదైతే ఉందో ఇది లో బీమ్ అండ్ హై బీమ్కి సప్లై అనమాట, ఇగ్నిషన్ స్విచ్ లాంటిది. సో ఇక్కడ ఈ గ్రే కలర్ దాంట్లో లైక్ ఇక్కడ నుంచి థర్డ్ దాంట్లో కింద దాంట్లో మీరు కనెక్షన్ ఇచ్చుకుంటే లో బీమ్ ఆర్ హై బీమ్ ఆన్ చేసినప్పుడు మీకు ఫాగ్లైట్స్ అనేవి లైట్ అప్ అవుతాయి అనమాట. గాట్ ఇట్. సో అది నార్మల్గా ఇప్పుడు ఫాగ్లైట్స్, కార్నరింగ్ ఫాగ్లైట్స్ లేకపోతే ఇది ప్రాసెస్ అనమాట. సో ఒకవేళ ఇప్పుడు మీకు కార్నరింగ్ ఫాగ్లైట్స్ ఉన్నాయి, మీది ఇప్పుడు క్రియేటివ్ ప్లస్ మోడల్ ఆర్ దీనికన్నా టాప్ మోడల్ అనుకోండి, దాని వైరింగ్ ఎట్లుంటుందో చెప్తానండి. ఇది పెట్టేద్దాం, పెట్టేసి జస్ట్ ఇట్లా క్లిప్ చేసి ఈ రెడ్ కలర్ది మళ్ళీ బ్యాక్కి పుష్ చేసాలి. ఇట్లా అంతే, లాక్ అయిపోయింది. ఇక్కడ కిందకు ఉంటుంది అనమాట వైరింగ్. సో అది గైస్, ఇక్కడ మనకి కింద కార్నరింగ్ ఫాగ్లైట్స్ది వైర్ అనేది కిందకు ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది నేను ఆల్రెడీ తీసి పెట్టిన బయటికి. మీరు తీయాలంటే ఇటు కింద సైడ్ ఇట్లా ఒక హుక్ టైప్ ఉంటుంది అనమాట. ఇది ఉందా, ఇది ప్లాస్టిక్ది, ఈ గ్రే కలర్ది. ఈ ప్లాస్టిక్ది ప్రెస్ చేసి బయటికి పుల్ చేయాలన్నమాట. ఇట్లా ఈ కింద సైడ్ ఉంటుంది, ఇది ప్రెస్ చేసి ఇట్లా బయటికి పుల్ చేస్తే వచ్చేస్తుంది మనకి ఈ క్లిప్. సో దీనికి 2 వైర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తా. బ్రౌన్ ఇంకా గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఆ 2 మెయిన్ వైర్స్ అనమాట. మనము ఈ గ్రీన్ కలర్ వైర్ ఏదైతే ఉందో దానికి మనం ఇప్పుడు సప్లై ఇస్తున్నాం. ఇది ఎందుకు ఏందని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ గ్రీన్ కలర్ది కింద 2 డమ్మీస్ ఉంటాయి అనమాట. ఈ రబ్బర్ పార్ట్ తీసేసి చూడండి, ఇక్కడ రబ్బర్ పార్ట్ తీసేసి వైర్ దీంట్లోంచి పెట్టుకొని ఇక్కడ చూడండి
ఈ కింద నుంచి తీసి ఆ గ్రీన్ కలర్ దానికి నేను కనెక్షన్ ఇచ్చిన. ఓకేనా. సో ఇప్పుడు ఇది క్లిప్ చేసేస్తా. మీకు ఈ ప్రాసెస్ ఎందుకు అట్లా చేసినా అని, సో అది ఎందుకు అట్లా చేసినా అని మీకు లోపల కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది క్లిప్ చేసేద్దాం. క్లిప్పింగ్ కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ ఇగో ఇట్లా కింద సైడ్కి ఇది పెట్టి ఆ స్లాట్ లోపల ఉంటుంది అనమాట, మనకి కనబడదు అది. దొరికింది అంతే. మోస్ట్లీ క్లిప్ అయిపోయింది. సో గైస్ కార్ ఇగ్నిషన్ అయితే ఆన్ చేసిన, చూడండి కార్ రన్నింగ్లో ఉంది. అండ్ డిఆర్ఎల్స్ కూడా వెలుగుతున్నాయి చూసారా. ఇప్పుడు కార్నరింగ్ ఫాగ్ లైట్స్ అండ్ గ్లో బీమ్ ఆన్లో లేదు, మన ఫాగ్ లైట్స్ కూడా ఆన్లో లేవు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పోయి ఫస్ట్ మీకు చూపించడానికి, ఇప్పుడు ఆఫ్లో ఉంది కదా, ఇప్పుడు ఓన్లీ డిఆర్ఎల్స్ ఆన్ చేసిన. ఇప్పుడు ఏంటంటే మనకి ఫుల్ డిఆర్ఎల్ వెలుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఫుల్ డిఆర్ఎల్ వెలుగుతుంది కదా, ఇట్లా ఫుల్ డిఆర్ఎల్ వెలుగుతుంది. సో ఇప్పుడు కూడా మనకి లో బీమ్ ఆన్ లేదు, కార్నరింగ్ లైట్స్ ఆన్ లేవు, మన ఫాగ్ లైట్స్ కూడా ఆన్ లేవు అనమాట. సో ఇప్పుడు లో బీమ్ ఆన్ చేద్దాం. సీ దిస్, లో బీమ్ ఆన్ చేసినాం కదా, ఇప్పుడు మనకి అన్నీ వెలుగుతాయి అనమాట. ఇక్కడ చూడండి ఇది లో బీమ్ డిఆర్ఎల్స్ అంతే. కార్నరింగ్ లైట్స్ ఆఫ్ ఉన్నాయి, మన లో హెచ్జీబీ లైట్స్ ఆఫ్ ఉన్నాయి. మన పాయింటే అదనమాట. మనకు కావాలనుకుంటే మనం ఆన్ చేసుకునేటట్టు కనెక్షన్ ఇచ్చిన. సో ఇప్పుడు మనకి ఈ లో హెచ్జీబీ ఫాగ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫాగ్ లైట్స్ ఆన్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకి సపరేట్గా ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇది కనబడట్లేదు అనుకుంటా, ఐ షో విత్ లిటిల్ క్లోజర్. సో ఇక్కడ ఫాగ్ లైట్స్ ఉంది కదా, ఇది ఆన్ చేస్తే ఏంటంటే మనకి కింద కార్నరింగ్ ఫాగ్ లైట్స్ ఉన్నాయి కదా, అవి ఆన్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఇది ఆన్ చేసినా కదా, నేను మీకు చూపిస్తాను. ఇది వైర్లెస్ అనమాట. సో చూడండి ఇప్పుడు ఈ కార్నరింగ్ ఫాగ్ లైట్స్ కూడా ఆన్ అయినాయి కదా ఇవి. సో ఇక్కడ చూడండి మన ఫాగ్ లైట్స్ కూడా ఆన్ అయిపోయినాయి. చూడండి రెడ్ కలర్ డెవిల్ అయ్యి వస్తున్నాయి కదా, దట్ మీన్స్ ఇట్స్ ఆన్. ఇప్పుడు మీకు ఏజ్ చూపిస్తుంది చూడండి, చూసారా, ఇట్ లైట్ అప్ అంతే. దట్స్ హౌ యూ వైర్ ఇట్. యాక్చువల్లీ వైర్లెస్ హార్నెస్ కిట్ తీసుకున్నాను నేను, ఇది థర్డ్ పార్టీ నుంచి. మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను దీన్ని, సో మీరు చెక్అవుట్ చేయండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి లూహెచ్జీ నుంచి ఈ ఫాగ్ లైట్స్ దొరికేస్తాయి. వాళ్ళ దగ్గర కూడా హార్నెస్ కిట్ ఉంది వైర్లెస్ది. బట్ ఆ వైర్లెస్ హార్నెస్ కిట్ ఏంటంటే 3 పిన్ అనమాట. ఇది మనకి 5 పిన్ వస్తుంది. సో అది మోస్ట్లీ దీనికి సెట్ అవ్వదు. సో అందుకే నేను థర్డ్ పార్టీ ప్రిఫర్ చేసిన. మీకు ఆ థర్డ్ పార్టీ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో బ్లూటూత్ ఎందుకు తీసుకున్నా అంటే, నాకు ఇదంతా తతంగం ఉండొద్దని, లోపల వైరింగ్ అటెళ్ళి డాష్ బోర్డ్ కింద నుంచి రావడము, ఆ ఫ్యూజ్ బాక్స్ దగ్గర రావడము, ఇదంతా ఓపెన్ చేసి చేయాలంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఇంత అప్గ్రేడ్ అయిపోయినాక వైర్డ్ తీసుకొని వేస్ట్ అనిపించింది నాకు. ఇప్పుడు ఇది ఒకవేళ పోయినా కూడా మనం ఇక్కడ ఇవి ఉంటాయి నట్స్, మనకి స్క్రూ డ్రైవర్ కిట్ ఉంటుంది కదా చిన్నది, దాంట్లో వీటి దొరికేస్తాయి ఓపెన్ చేసుకోవడానికి. సో అవి వాటితో ఇది ఓపెన్ చేసుకుని లోపల బ్యాటరీ రీప్లేస్ చేసుకోండి ఒకవేళ బ్యాటరీ అయిపోతే. ఇంత ఈజీ. ఒకవేళ వైర్లెస్ మీరు తీసుకునేటట్టయితే వైర్లెస్ తీసుకోండి, పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు కాస్ట్లో. ఒక 300 డిఫరెన్స్ ఉంది వైర్లెస్కి. 300 కోసం చూసుకుంటే వేస్ట్ కదా, అంతా ఓపెన్ చేసి వైరింగ్ ఇప్పించుకునే కంటే దిస్ ఈజ్ బెటర్. సో ఇది లోపల పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఎట్లాంటి వైర్ కట్టింగ్స్ ఉండవు, మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ మనకి. చూసారా, నేను కూడా ఎంత ఈజీగా ఇన్స్టాల్ చేసాను. సో అది మొత్తానికైతే మన ఇన్స్టాలేషన్ అయిపోయింది. మీకు ప్రాసెస్ మొత్తం చూపించాను కదా, ఒకసారి మీరు ఇప్పుడు ఈ నైట్లో నేను చూపిస్తాను మీకు. సో గైస్ ఇది చూడండి, బయట నుంచి వ్యూ ఎట్లా చూపిస్తాను. ఓన్లీ డిఆర్ఎల్ ఆన్ ఉంది, కింద కార్నరింగ్ లైట్స్ ఆన్ ఉన్నాయి, అక్కడ రెడ్ లైట్స్ వెలుగుతున్నాయి కదా ఫాగ్ లైట్స్వి, ఆ డెవిల్ లైట్. సో ఇప్పుడు దీంట్లో మీకు లో బీమ్ వేస్తే చూడండి, ఇది వైట్ కలర్లో లో బీమ్ అండ్ దిస్ ఈజ్ హై బీమ్, అండ్ ఎల్లోలో హై బీమ్, అండ్ దిస్ ఈజ్ వామ్ వైట్లో హై బీమ్. చూడండి ఎంత క్రేజీగా కనబడుతున్నాయి అసలు. కార్ లుక్కే మారిపోయింది మొత్తం ఫాగ్ లైట్స్తోని. అసలు చూడండి, ఈ లైట్స్ అప్గ్రేడ్ చేసినాక కార్ ఎట్లా అనిపిస్తుందో ఒకసారి కింద కమెంట్ చేయండి గైస్. సో ఇప్పుడు మీకు ముంగటి నుంచి చూపిస్తాను. సో ఇది నార్మల్ జస్ట్ ఈ కార్నరింగ్ లైట్స్తోని మనకి ఇక్కడ ఇది ఇంతవరకు వస్తుంది బయట. సో ఇప్పుడు ఇది లో బీమ్, ఇది హై బీమ్. డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? హై బీమ్ ఆఫ్ చేసిన, ఇప్పుడు హై బీమ్ మళ్ళీ వేస్తుంది చూడండి. అక్కడ ట్రీ ఉందా, అక్కడ వరకు వెళ్తుంది ఫోకస్ అనేది హై బీమ్తోని. సో ఇప్పుడు ఇది ఎల్లో,
మనకి రెయిన్ పడ్డప్పుడు మంచి వ్యూ ఉంటుంది అనమాట. మనకి రెయిన్లో మంచిగా కనబడుతుంది రోడ్ త్రో అనేది అంతా. సో ఎల్లో కలర్స్ బాగున్నాయి. అండ్ దీంట్లో హై బీమ్, ఇది హై బీమ్ అయితే మొత్తం వైటే ఉంటుంది ఎట్టు చూసినా కూడా. అండ్ దిస్ ఇస్ వామ్ వైట్లో హై బీమ్ ఇది చూసి. సో ఈ బ్లేస్ 2 అనే ఫాగ్ లైట్స్ చాలా బాగున్నాయి. మనకి దీంట్లో కార్లో కరెక్ట్గా ఎంగిరవ్ అయిపోయినాయి ఇట్లా చూడండి. ఈజీ అసలు మస్తు ఉన్నాయి ఫాగ్ లైట్స్ మాత్రం ఇవి. దీంట్లో మనకి ఫ్లాషర్ ఆప్షన్స్ కూడా వస్తాయి, చూపిస్తే చూడండి. సి దిస్ ఇస్ లో బీమ్ ఫ్లాషర్స్. మనకి ఇట్లా డిఫరెంట్ 2 టైప్ ఆఫ్ ఫ్లాషర్స్ ఉంటాయి. రెండు కలిపి కంబైన్గా ఫ్లాష్ అయితే ఇట్లా సైడ్ బై సైడ్ కూడా అవుతాయి. సో అదిగా చూసారు కదా, నైట్ టైం లైట్ మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. వీటి బ్రైట్నెస్ ఎట్లుందో కూడా అది కూడా కమెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి. సో థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్నా. ఇది నాకు హార్నెస్ కిట్ ఇంకా ఇవి కలిపి నాకు ఎంత పడిందంటే మొత్తం ఆల్మోస్ట్ 7,000 రూపీస్ వరకు పడింది నాకు ఈ రెండు కలిపి. వైర్లెస్ హార్నెస్ కిట్, ఈ లూ హెచ్జీవి బ్లేస్ 2 ఫాగ్ లైట్స్. యాక్చువల్గా నేను ఇది ఇంత డీటెయిల్డ్గా చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఇన్స్టాల్ చేసుకుందామని చెప్పి చాలా రీసెర్చ్ చేసిన అనమాట యూట్యూబ్లో. ఎక్కడ కర్వ్కి ఇట్లా అడిషనల్గా ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసిన ఇంత డీటెయిల్గా వీడియోస్ అయితే లేవు. అండ్ మెయిన్లీ హార్నెస్ కిట్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తారని ఆ వీడియోస్ అయితే అస్సలే లేవు. సో అందుకని మీకు హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఇవన్నీ చేస్తున్నాను ఇంత డీటెయిల్డ్గా. లెంత్ ఎక్కువైందని ఏమనుకోకండి, బట్ ఇట్ విల్ హెల్ప్ మెనీ పీపుల్ ఒకళ్ళు చేసుకోవాలనుకుంటే. ఈ పర్టికులర్ మోడల్ బ్లేస్ 2 మోడల్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మీది బేస్ మోడల్ అయితే లైక్ ఎట్లా అంటే మీకు కార్నరింగ్ లైట్స్ లేవనుకో, ఇక్కడ మీకు పర్ఫెక్ట్ ఫిట్ అయిపోతాయి ఇవి బ్లేస్ 2 ఫాగ్ లైట్స్. అది వీటి స్పెషాలిటీ అనమాట. సో ఇక్కడ వరకు చూసినట్టు మీకు ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటా గైస్. మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. సో మీరు కూడా ఇట్లా ఫాగ్ లైట్స్ పెట్టుకుంటే కంపల్సరీ హైవే మీదే వాడండి, సిటీలో మాత్రం వాడకండి. ఎందుకంటే సిటీలో మనకి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, నార్మల్ ఈ బేస్కి హెడ్ లైట్స్ కూడా వర్క్ అయిపోతాయి సిటీలో. మరీ అంత డార్క్ అయితే ఉండదు ఎక్కడ. ఇంకొకరికి ఇబ్బంది పెట్టి మనం డ్రైవ్ చేసి మన సాటిస్ఫాక్షన్ కోసం అయితే అట్లా వాడకండి. సో నేను ఈ ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసుకున్న రీజన్ ఏంటంటే, మేము ఫ్యూచర్లో ఇంకా మళ్ళీ ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తే కొంచెం హైవేస్ మీద మంచి మాకు హెల్ప్ అవుతుందని. యాక్చువల్గా మేము లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినాము, అప్పుడు మాకు ఈ కొంచెం లైట్స్ వల్ల కొంచెం ఇష్యూ వచ్చింది హైవేస్ మీద. సో అందుకని ఇంకా ఇట్లా అప్గ్రేడ్ చేయాల్సి వచ్చింది. సో అది ఫాగ్ లైట్స్ మాత్రం హైవేస్ మీదే వాడండి కంపల్సరీ. ఇట్లా నార్మల్ సిటీలో వాడి ఇంకొకరికి ఇబ్బంది మాత్రం అస్సలు పెట్టకండి. అది గైస్.